ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూన్ 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. పిల్లలు యువతలో ధార్మిక విలువలను పెంపొందించాలి. సనాతన ధర్మానికి అగ్ర ప్రాధాన్యమివ్వాలి. తిరుపతిలో టీటీడీ ప్రాజెక్ట్స్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం. రంపచోడవరం టీటీడీ ఆలయంలో ఘనంగా వార్షికోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవం. తిరుమల శ్రీవారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న దేవదేవుడు తిరుపతిలో నెలవైన శ్రీ గోవిందరాజస్వామివారు. ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ నిరంతరం భక్తులతో కళకళ్లాడే పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుమల శ్రీనివాసుడికి అన్నగారిగా ఈ ఆలయంలో స్వామివారు శయన ముద్రలో వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఆలయాల సముదాయంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, నాముకోపు, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి సుగంధభరిత ఔషధీకృత లేపనాన్ని సిద్ధం చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఉపాలయాలలో అలాగే గోపుర శిఖర కలశాలకు ఈ సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను నీటితో శుద్ధి చేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వినియోగించనున్న పూజా సామగ్రిని, వాహనాలను కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళికలు తయారు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లోని సమావేశ మందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్,
ఎపిక్ స్టడీస్ తదితర ప్రాజెక్టు అధికారులతో గురువారం టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని పిల్లలు, యువతకు అర్థవంతంగా, సరళంగా ఉండేలా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హిందూ ధర్మం విశిష్టత, ధార్మిక, ఆధ్యాత్మిక, మానవీయత, నైతిక విలువల గురించి తెలియజెప్పేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అలాగే విద్యార్థుల్లో దైవభక్తి, క్రమశిక్షణ తదితర అంశాలను పెంపొందించే దిశగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇక భజన మందిరాలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి, చివరి దశలో ఎన్ని ఉన్నాయో సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా ఇప్పటి నుండే సంబంధిత ప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు. పచ్చదనాన్ని మరింతగా పెంపొందించే దిశగా శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భక్తులకు శ్రీవారి వన నిధి ద్వారా ఒక మొక్కను అందజేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు అన్నింటినీ ఒకే చోట ఉండేలా యూట్యూబ్ ఛానల్ను టీటీడీ వెబ్సైట్ ద్వారా రూపొందించే దిశగా శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీ ముద్రించిన అన్ని పుస్తకాలు టీటీడీ బుక్ స్టాల్స్ లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ పబ్లికేషన్ శాఖకు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ప్రత్యేక అధికారి రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, వివిధ ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుందర చైతన్య దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో గోవిందగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం గోవిందగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం గోవిందగిరి కొండపై ఆహ్లాదభరిత వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో అందంగా కొలువుదీరి ఉంది. 9 శనివారాలు ఈ ఆలయాన్ని దర్శించి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుకుంటే అభీష్టం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గర్భాలయంలో స్వామివారి 7 అడుగుల బృహత్మూర్తి దర్శనం భక్తులను ముగ్ధులను చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన స్వామివారి ద్వితీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, హోమం, పూర్ణాహుతి తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వార్షికోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు సకల రాజలాంఛనాదులతో, ఆగమ కైంకర్యాలతో, ఉపచారాది పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. జ్యేష్ఠమాసం పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్న విశ్వేశ్వరునికి ఆరుద్ర నక్షత్రోత్సవం
అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా సంకల్పం పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తవత్సలుడు శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారికి భస్మరేఖలతో తిలకధారణ గావించి సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి దివ్యంగా కొలువు తెచ్చారు. అనంతరం స్వామివారికి సహస్రనామార్చన, బిల్వార్చన జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ మహాక్రతువులో భాగంగా ఆఖరి రోజైన బుధవారం సాయంత్రం కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవాలు భక్తుల భరితంగా జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై ఆగమ కైంకర్యాలను నిర్వహించి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్య నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
కరిగా చెదాను నీవు కరియానవు హరి పేరా తనికి హరినేత్రణవు నీవు కరిగా చెదాను నీవు కరియానవు సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. అందమైన అలంకరణతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను శోభాయమానంగా తిరుచుపై వెంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న గోవిందరాజస్వామివారు ఇక్కడ నెలవై ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ఆ విశేషాలను సవివరంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పుణ్యక్షేత్రం. కొండపై కొలువైన శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తిధామం ఎన్నో ఆలయాలతో మరెన్నో ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. శ్రీ వెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండటమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణాలతో సకల దేవతల ఉపాలయాలతో సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికే వన్నె తెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఆ స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శివభక్త పారాయణుడైన చోళరాజు విష్ణు ద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవాలయాలను నాశనం చేయదలచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని
శ్రీ గోవిందరాజస్వామి వారి శయన బేరమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజస్వామి వారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖనస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి రామానుజపురం అనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు, రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీలక్ష్మి, మనవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాల్లో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకార్ల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామస్వామివారు నెలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా గోవిందరాజస్వామివారి పుష్కరినికి వెళ్లే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్తశోభితంగా దర్శనమిస్తుంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్ల మండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. అదేంటంటే, తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజస్వామి వారు అన్న అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామి వారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజస్వామి వారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి కిరీటం, దివ్యాభరణాలు ధరించి శంఖుచక్ర శోభితంగా చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యానికి లోనవుతారు. ఇక ఆ స్వామివారి లీలలను పరిశీలిస్తే బహు చిత్రంగా తోస్తాయి. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలలో కనిపించి ఆమె ధరించిన మొక్కెరను ఇవ్వమంటాడు. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక అతనికి చెప్పి ఇస్తానందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానం అవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను, అమితమైన ఆధ్యాత్మికతను అణువణువునా నింపుకుని సకల దేవతా నిలయంగా వినుతికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణా వీక్షణాలను నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరంలోని అయోధ్య నగర్లో వేంచేసిన శ్రీ శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్పం జరిపారు. ఆపై గణపతి పూజతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం నమక చమక మంత్ర పఠన యుక్తంగా శ్రీ నీలకంఠేశ్వరునికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అత్యంత నయనానందకరంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని చందన భస్మాదులతో పుష్పమాలలతో అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై స్వామివారికి మహాలింగార్చన నిర్వహించి పంచమహాహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. కడపలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం గురువారం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ముందుగా త్రిమూర్తి స్వరూపులైన శ్రీ గురు దత్తాత్రేయుల వారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివార్ల చెంత సంకల్పం జరిపి లోక సంక్షేమాన్ని కోరుతూ గురుదేవులకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తొలుత శుద్ధ జలాలు, ఆపై పంచామృతాలు, అనంతరం పరిమళ ద్రవ్యాలు, తరువాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తైలంతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అలంకరణలు జరిపి గురు అష్టక పారాయణం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ దత్తాత్రేయ స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం మొదటి రోడ్డులో నిలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావన ఆరాధన సంప్రదాయ భరితంగా జరిగింది. జ్యేష్ఠమాసం గురువారాన్ని పురస్కరించుకుని మఠంలోని శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనాన్ని వెండి కవచం, సుగంధ శోభిత వర్ణమయ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామివారికి బృందావనంలోని ఇతర దేవతామూర్తులకు మధ్వ సంప్రదాయంలో అర్చనలు నిర్వహించారు. ఆపై మహా నివేదనలు, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. జ్యేష్ఠమాసం ప్రారంభం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వైభవ వెంకటేశ్వరుని దివ్యమూర్తికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపంలో కొలువు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధ్వజస్తంభ అభిషేకం, గరుడ ధ్వజపట ఆరాధన ఇత్యాది కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి కర్పూరహారతలు అందజేశారు. ఆపై సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చరణలతో మంగళకర నాదస్వర నడుమ సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో వేంచేసిన ముదివర్తి గ్రామంలోని శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో శనీశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనల మేరకు స్వామివారిని పలు రకాల ద్రవ్యాలతో విశేషించి నువ్వుల నూనెతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై పుష్పమాలలను స్వామివారికి అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన పదార్థాలను నివేదించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం బ్రాహ్మణ బజార్లోని శివాలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరమశివునికి ముందుగా సంకల్పపూర్వకంగా ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై పవిత్ర జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందన శోభితంగా పుష్పమాలలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పరమశివుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. అనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.